సినీ నటుడు అక్కినేని నాగార్జున చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చగా మారాయి. డిజిటల్ అరెస్టుపై ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని కూడా నాగార్జున హెచ్చరించారు. అంతేకాకుండా ఆయన కుటుంబంలో జరిగిన ఒక సంఘటనను కూడా ఆయన వివరించారు. ఇక ఈ సంచలన వ్యాఖ్యలైతే హీరో నాగార్జున చేశారు. డిజిటల్ అరెస్టులపై కీలక వ్యాఖ్యలైతే చేశారు. 6 నెలల క్రితం ఆయన కుటుంబంలో జరిగిన సంఘటన గురించి కూడా వివరించారు. ఒకరు డిజిటల్ అరెస్ట్ అయ్యారని నాగార్జున తెలిపారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చామని కూడా తెలిపారు. సెక్షన్ల వ్యవధిలోనే తప్పించుకున్నాడని ఇక నాగార్జున తెలిపారు. ఉచితంగా సినిమా చూడటం అనేది ఒక ట్రాప్ అని తెలిపారు. సినిమా కోసం వెబ్సైట్ తెరిస్తే మన వివరాలు వెళ్లిపోతాయని తెలిపారు. పైరసీ ద్వారా వేల కోట్లు సంపాదించుకుంటానని కూడా నాగార్జున తెలిపారు. మా ఇంట్లో కూడా మా ఫ్యామిలీలో కూడా జస్ట్ అబౌట్ 6 months బ్యాక్ 7 months బ్యాక్ ఇదే జరిగింది. ఆల్మోస్ట్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ని ఒక డిజిటల్ అరెస్ట్లో ఆల్మోస్ట్ 2 days పెట్టారు. ఇదే సేమ్ ఒక ఆర్గనైజేషన్ ఇస్ డన్, సో వాళ్ళు ట్రాక్ చేస్తారు, వీక్నెస్ చూసుకుంటారు, ఎలా పట్టుకోవాలి, వీళ్ళని ఎలా చేయాలి అని చేసి, అండ్ దే హ్యావ్ ఆల్ ద డీటెయిల్స్, క్రెడిట్ కార్డ్ అకౌంట్ డీటెయిల్స్, ఎవ్రీథింగ్. అండ్ కేవలం మనం తెలియకుండా ఏదో ఒక వెబ్సైట్ ఏదో దొరికింది, ఇది ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పి వెళతాం. ఇది సినిమాలు చూపించడం అనేది ఇట్ ఈస్ అ బిగ్ ట్రాప్. అది వాళ్ళకేదో మీకు ఫ్రీగా సినిమాలు చూపించాలని కాదు, వాళ్ళకి దీని వెనకాల చాలా పెద్ద ప్లాన్ ఉంది. టు మేక్ thousands of crores. This 20 crores అన్న సజ్జనార్ గారు అన్నది ఇస్ అ వెరీ స్మాల్ అమౌంట్ వాళ్ళకి. అండ్ 3 కోట్లు దొరికిందన్నారు, నాకు తెలిసి వాళ్ళకి జస్ట్ చేంజ్ అది. సో అండ్ నేను ఇంట్లో అప్పుడు మా ఫ్యామిలీ మెంబర్ హ్యాడ్ టు అప్రోచ్ ద పోలీస్. నాకు ఇలా జరుగుతుంది అంటే ఇమీడియట్గా వెన్ పోలీస్ కేమ్ ఆన్ లైన్ వచ్చినగానే వాళ్ళు 1 సెకండ్లో మాయమైపోయారు. వాళ్ళని ట్రేస్ చేయడం కూడా కుదరలేదు. తర్వాత అంత పకడ్బందీగా ఉన్నారు. 6 నెలల క్రితం మా కుటుంబంలోనే ఒకరు డిజిటల్ అరెస్ట్కు గురయ్యారని నాగార్జున తెలిపారు. ఇక ఇప్పుడు ఆయన చెప్పిన మాటలైతే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఉచితంగా సినిమా చూడటానికి ఒక లింక్ ఓపెన్ చేయడంతోనే సమస్య మొదలైందని తెలిపారు. వెంటనే పోలీసులు సమాచారం ఇవ్వడంతో సెకండ్ల వ్యవధిలోనే ఆ వ్యక్తి తప్పించుకున్నాడని నాగార్జున తెలిపారు. అంతేకాకుండా ఉచితంగా సినిమా చూడటం అనేది ఒక ట్రాప్ అని, సినిమా కోసం ఒక వెబ్సైట్ ఓపెన్ చేసిన క్షణంలోనే మన ఫోన్, మన వివరాలు, మన డేటా అన్నీ కూడా హ్యాకర్ల చేతికి వెళ్లిపోతాయని నాగార్జున స్పష్టం చేశారు. పైరసీ పేరుతో వేల కోట్లు ఆదాయం వచ్చే భారీ నెట్వర్క్ పనిచేస్తుందని కూడా నాగార్జున హెచ్చరించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అధికారులతో వెంటనే సంప్రదించాలని సూచించారు.